హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. మ్యూజిషియన్ గా మ్యాజిక్ షోలు చేస్తూ కెరీర్ స్టార్ట్ చేసిన సుధీర్ జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి అదే షోలో టీమ్ లీడర్ గా ఎదిగి బాగా పాపులర్ అయ్యాడు. తన టీవీ షోలు, కామెడీ, టాలెంట్ ఆల్మోస్ట్ హీరోలకున్నంత క్రేజ్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు సుధీర్. ప్రస్తుతం సుధీర్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేయగా త్వరలో గోట్ అనే సినిమాతో రానున్నాడు. ప్రస్తుతం టీవీలో ఫ్యామిలీ స్టార్స్ అనే షో చేస్తున్నాడు. ఆ షోలో తప్ప బయట మీడియాకు, సినిమా ఈవెంట్స్ లో కూడా కనపడి చాలా రోజులైంది. అయితే తాజాగా చాలా రోజుల తర్వాత ఓ సినిమా ఈవెంట్ కి వచ్చాడు సుధీర్. ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రామం రాఘవం సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. సముద్రఖని కీలక పాత్రలో తండ్రి కొడుకుల ఎమోషన్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా ఈ ఈవెంట్ కు సుధీర్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్ లో సుధీర్ మాట్లాడిన తరువాత ధనరాజ్ మాట్లాడుతూ సుధీర్ కి హెల్త్ బాగాలేదు, డైరెక్ట్ హాస్పిటల్ నుంచి నా కోసం వచ్చాడు. 3 రోజుల నుంచి తనకు మాట్లాడడానికి మాట కూడా రావట్లేదు. నేను సాయంత్రం ఫోన్ చేసి వస్తున్నావు అని అడిగితే వస్తానని చెప్పాడు. ఆరోగ్యం బాగోలేకపోయినా నా కోసం వచ్చాడు. నేను బాగుండాలని కోరుకున్న వాళ్ళలో సుధీర్ ముందు ఉంటాడు. చాలా మొహమాటం సుధీర్ కి. అతను ఫంక్షన్స్ కి వెళ్ళడానికి ఆలోచిస్తాడు. అలాంటిది నా కోసం వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి కాబట్టి వెంటనే వెళ్ళిపోతాడు అని అన్నారు. దీంతో ధనరాజ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మాట్లాడడం కూడా కష్టమయ్యేలా సుధీర్కి ఏమైంది, 3 రోజులుగా సుధీర్ హాస్పిటల్ ఎందుకున్నాడు, సుధీర్కి ఏమైంది, సుధీర్ హెల్త్ సమస్య ఏంటని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చాలా కంగారు పడుతున్నారు. మరి దీనిపై సుధీర్ కానీ ధనరాజ్ కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఫ్యాన్స్ మాత్రం సుధీర్కి ఏమైందని ఆందోళన చెందుతున్నారు. ఇక సుధీర్ హీరోగా ప్రస్తుతం గోట్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో తమిళ భామ దివ్య భారత్ హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్ రిలీజ్ చేయగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే తాజాగా రష్మి ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేసి క్యాప్షన్ ఇచ్చింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రష్మి పెట్టిన పోస్ట్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నేను సర్జరీ చేయించుకునేందుకు రెడీ అయ్యాను. నా భుజాన్ని సరి చేసుకోవాల్సిన సమయం వచ్చింది. దీనివల్ల నాకు ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నాను. ఫ్రీగా డాన్స్ చేసేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సర్జరీ అయ్యాక పూర్తిగా సెట్ అవుతుందని నమ్ముతున్నాను రష్మి చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ అసలు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భుజానికి దెబ్బ తగిలింది, అసలు ఏమైంది అనేది అభిమానులకు అర్థం కాలేదు. కానీ అతి త్వరలోనే సర్జరీ నుంచి కోలుకుని మళ్ళీ స్టేజ్ మీద రష్మి కల్పించాలంటూ నెటిజన్లు కోరుకుంటున్నారు. అటుపక్క సుధీర్ హెల్త్, ఇటు పక్కన రష్మి హెల్త్ కూడా బాగోక లేకపోవడంతో ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. అటు వెండి తెర, ఇటు బుల్లి తెర రెండిట్లోనూ క్రేజ్ తెచ్చుకున్నారు రష్మి, సుధీర్. ముఖ్యంగా ఎక్స్ట్రా జబర్దస్త్ షో ద్వారా బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ జంట. అలానే శ్రీదేవి డ్రామా కంపెనీ డి డాన్స్ షో సహా పలు టీవీ షోలో, ఫెస్టివల్స్ ఈవెంట్స్ లో సుధీర్ సందడి చేశారు. అయితే బుల్లితెరపై ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జోడీగా పేరు తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జంట. అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ షో అయితే వీళ్ళిద్దరి కోసం చూసే ఆడియన్స్ కూడా అప్పట్లో ఉండేవారు. ఇప్పటికీ ఈ జంటగా అదే క్రేజ్ ఉందనుకోండి. అయితే వీళ్ళిద్దరు తొందరగా కోలుకుని జంటగా ఈవెంట్స్ లో పాల్గొనాలని ప్రేక్షకులు ఆశపడుతున్నారు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.